సీరియస్ గా ఉన్నారా? ఆ నేతకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు వెళ్లాయా? దాంతో సదరు నేత దిక్కుతోచని స్థితిలో పడ్డారా? సీఎం చేతిలో ఈ స్థాయిలో అవమానం ఎదుర్కొంటున్న ఆ నేత ఎవరు? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీగా సీట్లు సాధించింది. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉండగా 4 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారు. గతంలో కడపలో తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించలేదు. ఇందుకు కారణం అక్కడ మాజీ సీఎం వైఎస్ కుటుంబం పెత్తనం ఉండటం. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో సాధ్యపడలేదు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈ రికార్డులు తారుమారయ్యాయి. అయితే మరో చోట కూడా కూటమి పార్టీ అభ్యర్థి రోషన్న గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితేష్ రెడ్డిని గెలిపించుకోలేకపోయారని తేలింది. దాంతో వారిద్దరిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఇక కడప జిల్లాలో బద్వేలు టికెట్ ను బీజేపీ అభ్యర్థి రోషన్నకు కేటాయించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేలు టీడీపీ అభ్యర్థిగా అంతవరకు ప్రచారంలో ఉన్న రోషన్న రాత్రికి రాత్రే బీజేపీ తరపున బరిలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె తనయుడు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డిపై ఉంచారు. కూటమి సునామీలో కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గెలుపొందారు. దీంతో విజయమ్మ కుటుంబంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విజయమ్మ ఆమె కుమారుడు రితేష్ రెడ్డి చిన్న పని కూడా చేయలేకపోతున్నారని తెలిసింది. అంతేకాదు ప్రజల్లో పలుకుబడి లేని విజయమ్మ ఆమె కుమారుడు ఏం చెప్పినా చేయకూడదని ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల కంటే హీనమైన బతుకైందని విజయమ్మ వాపోతున్నారని సమాచారం. మొత్తంగా సీఎం చంద్రబాబు నిర్ణయంతో తల్లి విజయమ్మ కొడుకు రితేష్ తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం ఎలాంటి పనులు చేసుకోలేని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారట. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే కనీసం క్యాడర్ కూడా తమ మాట వినే పరిస్థితి లేదని అంటున్నారట. వచ్చే 5 ఏళ్లు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏంటని సొంత పార్టీ లీడర్లను ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికైనా పార్టీ పెద్దలు కల్పించుకొని తమపై పరోక్షంగా పెట్టిన నిషేధాన్ని తొలగించాలని కోరుతున్నారట. చూడాలి మరి రితేష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.